బాహుబలి సినిమాలో బలాల దేవగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు హీరో రాణా దగ్గుపాటి. అది కూడా రామానాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చారు. వెంకటేష్కి సొంత అన్న కొడుకు. అట్లాగే సురేష్ బాబు కొడుకైన రాణా దగ్గుపాటి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఇక మంచు లక్ష్మి అయితే ఆల్రెడీ చెప్పిందే నేను. సో ఆవిడ గత కొద్ది రోజులుగా ట్రెండింగ్లో ఉంది. సో అలా ఆవిడ మీద ఎందుకు కేసు ఫైల్ చేయరు అని. ఇప్పుడు ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రస్తుతం నా దగ్గర ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్లో వీళ్ళందరి మీద కూడా రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళందరి మీద కూడా నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇందులో కంప్లైంటీ ఫణీంద్ర శర్మ అండ్ సైబరాబాద్ లిమిట్స్ మియాపూర్ పోలీస్ స్టేషన్. కరెక్ట్గా ఇది 19వ తేదీ మార్చి నెల 19వ తేదీ ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది. యాక్సిడెంట్ సెక్షన్స్ 314 అండ్ 112 రెడ్ విత్ 49, 112 రెడ్ విత్ 49, బిఎన్ఎస్ 3/A, అట్లాగే 4 TSGA 66D, ఐటీ యాక్ట్ 2008 మొత్తం ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. బహుశా ఇది బెయిలబుల్ సెక్షన్స్ కూడా కాదు, ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా వీళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు ఈ పెద్ద హీరోలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే అది అతిపెద్ద సంచలనం అవుతుంది. సో దేశవ్యాప్తంగా ఇకపైన భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లను స్టార్ హీరోలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకోసారి ప్రమోట్ చేయకుండా జనాల ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే సో ఇలాంటి పెద్ద హీరోలను అరెస్ట్ చేయాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మియాపూర్ పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటివరకు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేశారు. సో కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే 11 మందికి నోటీసులు ఇచ్చారు. సో వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఇప్పుడు రాణా దగ్గుపాటికి, విజయ్ దేవరకొండకి, ప్రకాష్ రాజ్కి, మంచు లక్ష్మికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అంశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే నోటీసులు ఇచ్చిన వెంటనే వాళ్ళు ఏమైనా యాంటిసిపేటరీ కోసం అప్లై చేసి బెయిల్ తెచ్చుకుంటారు లేదా అన్న దాని మీద ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, పెద్ద లాయర్లను పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే అపరంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించి ఉంటారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు డబ్బున్న వాళ్ళే కాబట్టి అలా ఏమన్నా చేయగలుగుతారా, లేదా పోలీసు విచారణకు అటెండ్ అవుతారా, వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా జనాలు సంధిస్తున్న ప్రశ్నలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్ఐఆర్లో ఒకసారి కంప్లైంట్ నేమ్ పిఎం ఫణీంద్ర శర్మ సన్ ఆఫ్ లేట్ వెంకటేశ్వరరావు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆయన కూడా శేర్లింగంపల్లికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఫస్ట్ ఆయన పెట్టిన కేసులో మొట్టమొదటి కేసు రాణా దగ్గుబాటి మీద ఫైల్ అయింది. రాణా దగ్గుబాటి సీరియల్ నంబర్ 1, సీరియల్ నంబర్ 2 ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ అయింది. అండ్ నంబర్ 3 ఎఫ్ఐఆర్లో, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్లో నంబర్ 3 విజయ్ దేవరకొండ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఇక నంబర్ 4 మంచు లక్ష్మి. ఈ ఎఫ్ఐఆర్లో ఫణీంద్ర శర్మ ఇచ్చిన కంప్లైంట్లో నంబర్ 4 మంచు లక్ష్మి మీద కేసు ఫైల్ అయింది ఇందాక నేను చెప్పిన సెక్షన్ల ప్రకారం. తర్వాత ప్రణీత, ఈమె అత్తారింటికి దారేది సినిమాల్లో కూడా బాగా పాపులర్ అయ్యారు, హీరోయిన్ ప్రణీత, ఆవిడ మీద కేసు ఫైల్ అయింది. సో నిధి అగర్వాల్, ఆమె కూడా తెలుగు హీరోయిన్, చాలా సినిమాల్లో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. సో నిధి అగర్వాల్ మీద కేసు ఫైల్ అయింది. అండ్ దెన్ అనన్య నాగళ్ళ, ఈమె వకీల్ సాబ్ సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లో నటించారు, తెలుగు సినిమాలో కూడా నటించారు, తెలుగు అమ్మాయి. ఆమె అనన్య నాగళ్ళ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన కారణంగా ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. ఇక శ్రీముఖి తెలుగు యాంకర్, సో అన్ని స్టేజ్ షోల మీద ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా యాంకరింగ్ హోస్ట్ చేస్తూ ఉంటారు, నానా హడావిడి చేస్తుంటారు శ్రీముఖి, ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. తర్వాత వర్షిణి సౌందర్యరాజన్ మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. బహుశా ఈవిడ ఆల్రెడీ ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆ వర్షిణినా లేకపోతే ఇంకొకళ్ళ అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా చాలా పెద్దగా ఉంది, దాదాపు 10 పేజీల ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వీళ్ళందరి మీద కూడా. అట్లాగే వాసంతి కృష్ణన్ బహుశా ఈవిడ టీవీ సీరియల్ యాక్ట్రెస్సా లేకపోతే ఎవరన్నది చూడాల్సి ఉంటుంది. ఇక శోభా శెట్టి, ఈవిడ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ కమ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన లేడీ. అట్లాగే అమృతా చౌదరి ఎవరు అన్నది కొద్దిగా డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నయని పావని, ఈవిడ కూడా షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ ఉంటుంది, సాంగ్స్లో నటిస్తూ ఉంటుంది, అట్లాగే బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది. ఇక
పదాన్ అనే ఇంకొక వ్యక్తి మీద కూడా కేసు ఫైల్ అయింది. అండ్ నేమ్ పండు